హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంక ఇవాల్టి వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి రోజు అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి సాటర్డే కదా! ఇంకా మార్నింగ్ ఎలాగో పూజ చేసుకుంటాం కదా! ఇంకా అలాగే టెంపుల్‌కి కూడా వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యామనమాట. ఇదిగోండి టైం వచ్చేసి ఇంకా 10 మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది మా టైము. 10 అవుతుందనమాట. ఇంక ఈరోజైతే మా వారిని పూజ చేయమని చెప్పాను. తనైతే పూజ చేస్తున్నారనమాట. ఈరోజు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట మా వారు. ఇంకా నేను అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చానమాట. ఇంకా పువ్వులు అలా కోసుకొచ్చి ఇంకా దేవుని రూమ్ అంతా కూడా క్లీన్ చేసి అలాగనే దీపాలలో ఆయిల్ వేసి వత్తులు వేస్తే మా వారైతే పూజ చేస్తున్నారనమాట. ఇంకా ప్రతిరోజు కూడా మనం ఆడవాళ్ళం పూజ చేసేదానికంటే కూడా ఇంటి యజమాని అంటే ఇంకా మగవాళ్ళు ఉంటారు కదా, ఇంటి పెద్ద వాళ్ళు పూజ చేస్తేనే ఇంటికి చాలా మంచిదంట అనమాట అయ్యగారు చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు రెగ్యులర్గా అయితే తనకు అసలు కుదరదు. అందుకే ఇలా ఫెస్టివల్స్ టైంలో టైం ఉన్నప్పుడు కనుక మనం అన్నీ రెడీ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళతో పూజ చేయిస్తే చాలా మంచిది కదా. ఇంకా అందుకని చెప్పేసి తననైతే ఇంకా పూజ చేయమని చెప్పాను. తనైతే పూజ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఈరోజు కిచిడీ చేశానమాట. ఇంకా అన్నీ ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, ఇంకా కర్రీ తినాలనిపించట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే కిచిడీ చేశానమాట. ఇంకా క్యాబేజీ, క్యారెట్, ఆలు, టమాటా, అలాగనే పుదీనా, కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి ఇలా కిచిడి అయితే చేశానమాట. ఇదిగోండి పూజా రూమ్ అంతా ధూపం వేశారనమాట. పూజా రూమ్ అంతా కూడా కలకలలాడుతూ బాగుంది కదా. ఇంకా కరెంట్ లేదనమాట, ఇంట్లో కరెంట్ పోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి గేట్ బయట ఎవరో పిలిచారని చెప్పేసి అయితే మా వారు వెళ్ళారు. అనాథాశ్రమం నుంచి ఎంతో కొంత డొనేట్ చేయమని చెప్పేసి అయితే వచ్చారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఏదో మా శక్తి వరకైతే ఒక 200 రూపీస్ డొనేట్ చేశామన్నమాట. ఇదిగోండి మా వారు ఇంకిద్దరం కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే మేమిద్దరం రెడీ అయ్యాం. బాబుని రమ్మంటే ఇంకా వాడు రానన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా లేట్గా లేచాడు. సరేలే ఇంకా వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా మనం చేసే పూజలన్నీ కూడా పిల్లల కోసమే కదండి. ఇంకా కొన్ని పువ్వులు మిగిలితే ఇక్కడ హాల్లో కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదండి, దాన్ని అయితే రోజు కూడా ఇలా పువ్వులతో డెకరేట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట కృష్ణుడు. అందుకని చెప్పేసి ఇంక ఇలా రాధాకృష్ణుల విగ్రహం ఉంటే వాటన్నింటికి కూడా పూలు పెడుతున్నాను. అలాగనే శివయ్యకు కూడా పూలు పెడుతున్నాను. మేమిద్దరం కూడా రెడీ అయిన తర్వాత ఇంకా మా వారు బండి మీద, నేను కాలనీలో అక్క ఫోన్ చేసిందనమాట. చాలా వీడియోస్లలో చూస్తూ ఉంటారు మీరు సరోజక్కని. ఇంకా తనైతే ఫోన్ చేసి ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దామని చెప్పిందనమాట. ఇంకా సరేలే నువ్వు కొంచెం ముందుగా బయలుదేరు, కొబ్బరికాయ అన్నీ కూడా తీసుకున్నాను మా వారికి చెప్పి ఇంకా నేనైతే వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంక అక్క వాళ్ళ మామిడి చెట్టు అయితే చూస్తారు కదండి, ఫుల్ కాయలు అయితే కాసాయన్నమాట. ఇంకా ఫోటో తీస్తున్నావా నాన్న అని అడుగుతుంది. కాదక్క వీడియో తీస్తున్నాను అని చెప్తే ఇంకా వడమాల తీసుకొని బయలుదేరుతున్నామని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా వాయిస్ అంతా క్లారిటీ లేదనమాట, అందుకని చెప్పేసి మ్యూట్ చేశాను. ఇంక ఇక్కడికి వచ్చేసి ప్రదక్షిణలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి మా వారైతే కొబ్బరికాయ కొట్టారనమాట. ఇంకిద్దరం కలిసి అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా హనుమాన్ గుడికి వెళ్తే మనం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి బొట్టు పెట్టుకోవాలి కదా. ఇంకా అలా అక్క పెట్టుకుంది, ఆ తర్వాత నాకు కూడా పెట్టిందనమాట. అయ్యవారైతే పూజ చాలా బాగా చేస్తారు. చాలా మహిమగల టెంపుల్ అనమాట ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి వినాయకుడి గుడి అలాగనే హనుమాన్ గుడి 2 గుళ్ళు కలిపి అయితే కట్టారనమాట. ఇంకా ఈ పోయిన సంవత్సరం వరదల్లో అంటే దాదాపు 2023 వరదలు వచ్చినాయి కదండి, అప్పుడైతే వరదల్లో వినాయక స్వామి అయితే కొట్టుకొని వచ్చారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కలిసి అయితే ఇలా కట్ట కింద అనమాట ఇది, ఇక్కడైతే టెంపుల్ అయితే కట్టారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి అలాగనే ఆంజనేయ స్వామి 2 గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా రోడ్డుకి ఎంత డౌన్లో ఉందో. ఇంకా కాలనీ వాళ్ళందరూ కలిసి అయితే ఈ టెంపుల్ అయితే కట్టడం జరిగింది. స్వామివారి దగ్గర ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందన్నమాట. చాలా ఇష్టం నాకు. सार्वभौमाय मंगलम सुखदाश्रीरिस्तमंगलानि भवन्तिदाश्रीरिस्तमंगलानि भवन्ताशुमरवंशाभिरुद्रसुभद्राभिरुद्रस्सु यशदम्बतस्तु मंगलम कौशलेन्द्रियाय महानेवला पंचकृतय सार्वभौम जय 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 पार्वती हर 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 महादेव शंभो शंकर शतमिति शतं दीर्घमायुः सीतारमलक्ष्मणाञ्जनेय स्वामी. ఇంకా అయ్యవారైతే పూజ చాలా బాగా చేశారనమాట. స్వామివారికి ఇంకా అర్చన చేశారు. ఇంకా మేము కూడా అర్చన చేయించుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే అయ్యవారు తీర్థం పెడుతున్నారనమాట. తీర్థం అయితే చాలా మందికి ఎలా తీసుకోవాలో తెలియదు కదా, ఇక్కడ అయ్యగారు అయితే చెప్తున్నారనమాట. మా వారికి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి.
ఇలా కనుక మనం తీర్థం తీసుకున్నట్లయితే గోముద్ర అవుతుందన్నమాట. అంటే మనం ఇలా తీసుకున్నప్పుడు గోముఖం వచ్చేలాగా తీర్థం అయితే తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పేసి మీ వ్యూయర్స్కి అందరికీ కూడా చెప్పండి అని చెప్పేసి అయితే అయ్యగారు చెప్పారు. ఇదిగోండి పూజ అంతా కూడా మంచిగా చేశారు. ఇంకా అందరికీ కూడా కొబ్బరికాయలు కొట్టాము కదా, అందరికీ కూడా ప్రసాదం అయితే అయ్యవారు ఇస్తున్నారనమాట. ఇంక ఇక్కడ అయ్యగారు వచ్చేసి చాలా మంచిగా చెప్తారనమాట. మన జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మన పిల్లల జాతకాలైనా, మన అయినా, ఇంకా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా చెప్తారనమాట. ఇంకొకసారి వెళ్ళినప్పుడు అయ్యగారి నెంబర్ అయితే మీకు అంటే తన పర్మిషన్ తీసుకోవాలి కదా, అడిగి అయితే నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను. ఇక్కడ మీరు లోకల్లో వాళ్ళు కనుక ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తున్నట్లయితే కనుక వడ్డపల్లి దగ్గర సప్తగిరి కాలనీ అండి. సప్తగిరి కాలనీ హనుమాన్ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారనమాట. లక్ష్మీ గణపతి దేవాలయము ఇక్కడ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేస్తారనమాట టెంపుల్ని. ఒక 1.5 year అలా అవుతుంది. ఇంకా అంతేకాకుండా మన ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నా, సత్యనారాయణ వ్రతం కానీ, హోమం కానీ, ప్రతి ఒక్క పూజకు, పెళ్ళిళ్ళు కానీ ప్రతి ఒక్క పూజకైతే అయ్యగారి ఇంటికి వచ్చి కూడా చేస్తారనమాట. ఇంకా నేను ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్తానులేండి, మండే రోజు అలా వెళ్తాను. ఇంకా అయ్యగారిని అడిగైతే తను ఓకే అంటే నెంబర్ కూడా ఇస్తాను. మాకైతే మంచిగా అనిపించింది, అందుకని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకు తెలిసిన ఏ మంచి విషయాన్నైనా మీతో షేర్ చేసుకోవాలని నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి మీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొన్న శ్రీరామనవమి జరిగింది కదండి, ఇంకా వాటి అన్నింటి ఫొటోస్, ఇంకా పెయింటింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఏదేమైనా టెంపుల్కి వెళ్తే ఆ ప్రశాంతత వేరే కదండి, అది మాటలలో చెప్పలేము. గుడికి వెళ్తే ఆ ప్రశాంతత అంటే బాగుంటుందన్నమాట మనసుకి. ఎప్పుడు ఇంట్లోనే పనులు చేసుకుంటూ షాప్లో బిజీగా ఉండే నాకు ఇంకా అప్పుడప్పుడు ఇలా టెంపుల్కి వెళ్ళి అలా దేవుణ్ణి కాసేపు చూస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా అలా కాసేపు కూర్చొనేస్తే అది రకమైన హ్యాపీనెస్ అన్నమాట నాకు. ఇంక ఇంటి దగ్గర నుండి నేనైతే ఏం ప్రసాదం తీసుకురాలేదండి, అసలు తీసుకొస్తే అయిపోయేది. కానీ ఇంకా అప్పటికే షాప్కి లేట్ అవుతుందని చెప్పేసి అయితే నేనేం తీసుకురాలేదు. ఇంకా సరోజాకి అయితే తీసుకొచ్చి అందరికీ ప్రసాదం వడలు చేసుకొచ్చిందనమాట. స్వామివారికి మాల వేసింది, ఇంకా అవే ప్రసాదాలు అందరికి కూడా పనిచేసింది అనమాట. ఇంక ఇంటికి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మా వారు ఇంకా అటు నుంచి అంటే షాప్కి అయితే వెళ్ళి నేను షాప్ ఓపెన్ చేస్తాను, నువ్వు తినేసి నాకు బాక్స్ తీసుకొని రా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంక ఇంటికి వచ్చాను. ఇప్పటికే టైం 11:45 అవుతుంది. మా బాబు ఇంకా లేవలేదనమాట. ఈ హాలిడేస్ ఎందుకు వచ్చినాయో, 10th ఎగ్జామ్స్ ఎందుకు అయిపోయినాయో కానీ అసలు చెప్పిన మాట వినట్లేదనమాట. 11 వరకు ఎవరైనా పడుకుంటారా చెప్పండి మీరే. ఇంకేం చేస్తాం, వాడిని లేపి ఫ్రెషప్ చేయించి తినిపించి అయితే నేను షాప్కి వెళ్ళాలి. ఇంకా బాక్సులు అయితే పెట్టి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా బాబు నేను ఇద్దరం కూడా తినేసిన తర్వాత ఇంకా షాప్కి వెళ్ళాలన్నమాట. సో అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో, మీకు యూస్ఫుల్ రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి, నాకు కూడా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. మీరు లైక్ ఇవ్వకుండా వీడియోస్ చూస్తే నాకేం యూజ్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.